హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ఓలా. ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఏవీ రోడ్ నుంచి జైన్ రోడ్కి వెళ్ళే రూట్లో జయశ్రీ గార్డెన్స్ 5th స్ట్రీట్లో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ సేల్కున్నాయి. ముందుగా నేను మీకు రోడ్ వ్యూ చూపిస్తున్నాను. ఈ రోడ్ ఏవీ రోడ్ నుంచి జైన్ రోడ్కి వెళ్ళే రూట్ ఇది. ఈ రోడ్లో మీకు ల్యాండ్ మార్క్గా రైట్ సైడ్లో ది లండన్ షేక్స్ ఉంటుంది. సో ది లండన్ షేక్స్కి ఆపోజిట్ రోడే జయశ్రీ గార్డెన్స్ 5th స్ట్రీట్ అండి. సో ఇది మెయిన్ రోడ్ నుంచి జయశ్రీ గార్డెన్స్కి కనెక్టింగ్ చూపిస్తున్నాను మీకు. సో ఇది జయశ్రీ గార్డెన్స్ 5th స్ట్రీట్ ఎంట్రన్స్. ఇది ఈ ఎంట్రన్స్ నుంచి 15 మీటర్స్ ట్రావెల్ చేస్తే రైట్ సైడ్లో ఉందండి శ్రీనిలయం అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ సేల్కున్నాయి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి అపార్ట్మెంట్. ఇది నియర్ బై హౌసెస్ చాలా ఉన్నాయి. సో ఇదే శ్రీనిలయం అపార్ట్మెంట్. ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను మీకు ఈ అపార్ట్మెంట్ది. టోటల్ 4 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది. ఈచ్ ఫ్లోర్కి 1 ఫ్లాట్ ఉంటుంది. ఫస్ట్ 3 ఫ్లోర్స్లో ఉన్న ఫ్లాట్స్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్, 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. మరొకసారి ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను. చాలా క్లాస్గా కన్స్ట్రక్ట్ చేశారండి ఈ అపార్ట్మెంట్. మెయిన్ రోడ్కి 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ అపార్ట్మెంట్. ఇది సెల్లర్ ఏరియా అండి. మంచి స్పేషియస్గా ఇచ్చారు సెల్లర్. అన్డివైడెడ్ షేర్ 65 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తున్నారు. కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. మరొకసారి సెల్లర్ వ్యూ చూపిస్తున్నాను. అన్డివైడెడ్ షేర్ 65 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తున్నారు. లిఫ్ట్ పాయింట్ అండి ఇది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో గ్లాస్ లిఫ్ట్ ఇస్తున్నారు. గ్రనైట్ స్టెప్స్ ఇచ్చారండి. టోటల్ బిల్డింగ్ అంతా కూడా గ్రనైట్ స్టెప్స్ ఇచ్చారు. సో ఇవన్నీ గ్రనైట్ స్టెప్స్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ పాయింట్ ఇది. సో లిఫ్ట్ దిగిన తర్వాత మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎంట్రన్స్. ఇది అంతా కూడా కారిడార్ అండి. ఎంట్రన్స్ కారిడార్ ఇది. వైడ్ కారిడార్ ఇచ్చారు ఇక్కడ. ఇదంతా కూడా ఎంట్రన్స్లో ఉన్న వైడ్ కారిడార్ ఇది. కారిడార్కి ఫ్రంట్ ఎలివేషన్ ఇచ్చారండి వాల్కి. ఎంట్రన్స్ డోర్ ఇది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది. మెయిన్ ఎంట్రన్స్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న టేక్వుడ్ డోర్ ఇది. ఎంట్రన్స్ నుండి మీకు హాల్ వ్యూ చూపిస్తున్నాను. మంచి స్పేషియస్గా ఇచ్చారండి హాల్ ఇది. హాల్లో టీవీ పాయింట్ అండి ఇది. సో వుడెన్ స్టైల్లో ఎలివేషన్ అది ఇచ్చారు. ఇదంతా కూడా హాల్, స్పేషియస్ హాల్ అండి ఇది. ఫ్లాట్ ఏరియా 2350 SFT, ప్లింత్ ఏరియా 1900 SFT. హాల్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. వుడెన్ స్టైల్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఇది ఫాల్ సీలింగ్ వ్యూ అండి హాల్లో. వెట్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారు టోటల్ ఫ్లాట్ అంతా కూడా. హాల్ నుండి డైనింగ్ హాల్కి వెళ్ళే ఎంట్రన్స్ ఆర్చ్ అండి ఇది. సో ఇలా వుడెన్ ప్యాటర్న్లో ఆర్చ్ అది ఇచ్చారు ఇక్కడ. స్పేషియస్ హాల్ ఇచ్చారండి. సో లివింగ్ హాల్ ప్లస్ డైనింగ్ హాల్ కింద ఇచ్చారు ఇది. వుడెన్ స్టైల్లో ఫాల్ సీలింగ్ చేయించారు. ఇదంతా కూడా సీలింగ్ వ్యూ అండి. డైనింగ్ హాల్లో ఇచ్చిన సీలింగ్ ఇది. యూనిక్ స్టైల్లో ఇచ్చారు సీలింగ్. ఇక్కడ డైనింగ్ హాల్లో షెల్ఫ్స్ ఇచ్చారండి. కబోర్డ్స్ లాగా ఇచ్చారు. సో ఈ డైనింగ్ హాల్కి కనెక్టింగ్ సో దేవుడు మందిరంలా ఇచ్చారండి ఇక్కడ. సో వుడెన్ ప్యాటర్న్లో దేవుడు మందిరం ఇచ్చారు ఇక్కడ. అలాగే డైనింగ్ హాల్లో కూడా టీవీ పాయింట్ ఇచ్చారండి. ఇది డైనింగ్ హాల్లో ఇచ్చిన టీవీ పాయింట్ ఇది. కబోర్డ్స్ ఇచ్చారండి డైనింగ్ హాల్లో. సో ఇలా వుడెన్ స్టైల్లో కబోర్డ్స్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అండి ఇది. కిచెన్ వ్యూ. సో డైనింగ్ హాల్ నుంచి కిచెన్ వ్యూ చూపిస్తున్నాను. మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు.
గ్రనైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. సో టోటల్ కబోర్డ్స్ ఇచ్చారు, మాడ్యులర్ కిచెన్ ఇది. సో వాల్కి యూటిలిటీ టైల్స్ కూడా ఇచ్చారు, వెంటిలేషన్కి విండోస్ కూడా ఉన్నాయి. వెర్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారు. టోటల్ ఫ్లాట్ అంతా కూడా షింక్ ఇచ్చారండి, స్టీల్ షింక్ ఇచ్చారు, వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు. సో కిచెన్లో వాల్ అంతా కూడా యూటిలిటీ టైల్స్ ఇచ్చారు. సో ఇదంతా కూడా గ్రనైట్ ప్లాట్ఫామ్ అండి. సో ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. కిచెన్కి కనెక్టింగ్ యూటిలిటీ ఏరియా రూమ్లా ఇచ్చారండి ఇక్కడ. సో ఇది యూటిలిటీకి యూస్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్ హాల్కి కనెక్టింగ్ బాల్కనీ ఇచ్చారండి. సో ఇది హాల్కి కనెక్ట్ అయి ఉన్న బాల్కనీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ వ్యూ అండి ఇది. మంచి స్పేషియస్గా ఇచ్చారు. 6x6 కాట్ ఇచ్చారండి ఇక్కడ. ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది. 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది. ఫాల్ సీలింగ్ ఇచ్చారు బెడ్రూమ్లో. వుడెన్ స్టైల్లో ఇచ్చారండి ఫాల్ సీలింగ్ టోటల్ ఫ్లాట్ అంతా కూడా. వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు. వెర్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారు టోటల్ ఫ్లాట్ అంతా కూడా. మాస్టర్ బెడ్రూమ్లో టీవీ పాయింట్ ఇచ్చారండి. సో ఇది టీవీ పాయింట్. అలాగే కబోర్డ్స్ ఇచ్చారు. చాలా క్లాస్గా కన్స్ట్రక్ట్ చేశారండి అపార్ట్మెంట్ మొత్తం. చాలా నీట్గా ఇచ్చారు ఇంటీరియర్స్ అంతా. సో ఇలా ఈ వాల్కి ఇంటీరియర్ డిజైన్ ఇలా ఇచ్చారండి. 2 కబోర్డ్స్ లాగా ఇచ్చారు, న్యూ లుక్లో ఇచ్చారండి. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా మిర్రర్ అది కూడా ఇచ్చారు. సో 3 షెల్ఫ్స్ లాగా ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇది. స్పేషియస్గా ఇచ్చారండి వాష్రూమ్. టైల్స్ యూస్ చేశారు వాష్రూమ్లో కూడా. వెంటిలేషన్కి విండోస్ ఇచ్చారు. స్పేషియస్ వాష్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మంచి స్పేషియస్గా ఇచ్చారు గెస్ట్ బెడ్రూమ్. వెర్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారు టోటల్ ఫ్లాట్ అంతా కూడా. వెంటిలేషన్కి 2 విండోస్ ఇచ్చారండి గెస్ట్ బెడ్రూమ్కి. టీవీ పాయింట్ ఇచ్చారు. సో హౌస్లో ప్రతి రూమ్లో కూడా టీవీ పాయింట్స్ ఇచ్చారు. వార్డ్రూబ్ ఇచ్చారండి ఇక్కడ. వుడెన్ వార్డ్రూబ్ ఒకటి ఇచ్చారు. సో ఇది గెస్ట్ బెడ్రూమ్లో ఇచ్చిన టీవీ పాయింట్ ఇది. వుడెన్ స్టైల్ ఫాల్ సీలింగ్ చేయించారండి టోటల్ ఫ్లాట్ అంతా కూడా. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇది. స్పేషియస్గా ఉందండి వాష్రూమ్ ఇది కూడా. గెస్ట్ బెడ్రూమ్లో ఇచ్చిన వాష్రూమ్ ఇది. స్పేషియస్గా ఇచ్చారు. టైల్స్ యూస్ చేశారు. అలాగే వెంటిలేషన్కి విండో కూడా ఇచ్చారండి వాష్రూమ్లో. గెస్ట్ బెడ్రూమ్కి కనెక్టివిటీ బాల్కనీ ఇచ్చారు. సో వైడ్ బాల్కనీ ఇచ్చారండి గెస్ట్ బెడ్రూమ్కి కనెక్ట్ అయిన బాల్కనీ ఇది. బాల్కనీ నుండి అవుట్ వ్యూ కూడా చూపిస్తున్నాను మీకు. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి ఈ ఫ్లాట్. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంది. నియర్ బై హౌసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అది కనిపించేది ఏవీ రోడ్ అండి, మెయిన్ రోడ్ అది. రోడ్కి 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి అపార్ట్మెంట్. శ్రీనిలయం అపార్ట్మెంట్. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇది. ఇది లివింగ్ హాల్లో ఇచ్చిన టీవీ పాయింట్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ ఇది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మంచి స్పేషియస్గా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా. వెంటిలేషన్కి విండో ఇచ్చారు. టీవీ పాయింట్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఫ్లాట్లో ప్రతి రూమ్కి కూడా టీవీ పాయింట్స్ ఇచ్చారు. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ అండి. సో స్పేషియస్ రూమ్. ఇక్కడ వార్డ్రూబ్ ఇచ్చారు. సో ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి ఇది. సో ఫాల్ సీలింగ్ ఈ లుక్లో ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. కనెక్టింగ్ బాల్కనీ ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కనెక్టింగ్ బాల్కనీ ఇచ్చారండి. ఇది హాల్కి కనెక్ట్ అయి ఉన్న బాల్కనీ ఇది. ఎల్ షేప్ బాల్కనీ. ఇదంతా కూడా బాల్కనీ వ్యూ. ఫ్రంట్ సైడ్లో ఉన్న బాల్కనీ అండి ఇది. ఇక్కడ ఎలివేషన్ ఇలా ఇచ్చారు, ఫ్రంట్ ఎలివేషన్ ఇది.
సో ఈ బాల్కనీ నుండి మీకు అవుట్ వ్యూ చూపిస్తున్నాను. ఎల్ షేప్ బాల్కనీ అండి ఇది. బాల్కనీ నుండి అవుట్ సైడ్ వ్యూ ఇదంతా కూడా. ఆపోజిట్ ఈ ఫ్లాట్కి ఆపోజిట్లో ఉన్న హౌసెస్ అవి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉందండి ఈ అపార్ట్మెంట్ ఇది. నియర్ బై హౌసెస్ చాలా ఉన్నాయి, మంచి గ్రీనరీ కూడా ఉంది. 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి ఏవీ రోడ్ మెయిన్ రోడ్కి. ఇదంతా సరౌండింగ్ ఏరియా అండి. సో నియర్ బై హౌసెస్ చాలా ఉన్నాయి, మంచి గ్రీనరీ ఉందండి ఏరియా అంతా కూడా. ఈ ప్రాపర్టీ ప్రైస్ ఫర్నిష్డ్ ఫ్లాట్ 1.5 CR చెప్తున్నారు, అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ 1.3 CR చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మరొకసారి చెప్తున్నాను. జయశ్రీ గార్డెన్స్ 5th స్ట్రీట్ ఎంట్రన్స్ నుండి 15 మీటర్స్ ట్రావెల్ చేస్తే రైట్ సైడ్లో శ్రీనిలయం అపార్ట్మెంట్స్లో 3 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్కున్నాయి. టోటల్ 4 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది. ఈచ్ ఫ్లోర్కి 1 ఫ్లాట్ ఉంటుంది. ఫస్ట్ 3 ఫ్లోర్స్లో ఉన్న ఫ్లాట్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఇవి. అలాగే 4th ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అన్ఫర్నిష్డ్ ఫ్లాట్. ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ప్రైస్ 1.5 CR చెప్తున్నారు, అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ ప్రైస్ 1.3 CR చెప్తున్నారు. టోటల్ ఫ్లాట్ ఏరియా 2350 SFT, ప్లింత్ ఏరియా 1900 SFT. ఇదంతా కూడా ఫ్రంట్ ఎలివేషన్ అండి. మరొకసారి మీకు ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను. ఇన్ అండ్ అవుట్ గేట్స్ ఇచ్చారు. కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది, లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. అన్డివైడెడ్ షేర్ 65 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇస్తున్నారు. ఫ్లాట్ అంతా కూడా టేక్ వుడ్ డోర్స్ అండ్ విండోస్ ఇచ్చారండి. వెర్టిఫైడ్ ర్యాక్ టైల్స్ యూస్ చేశారు. ఫ్రంట్ ఎలివేషన్లో గ్లాస్ ఎలివేషన్ ఇచ్చారండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ 1.5 CR చెప్తున్నారు, అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ 1.3 CR. మా ప్రాపర్టీ ఓలాకి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ చెల్లించనవసరం లేదు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు అలాగే ఈ ప్రాపర్టీని సులభంగా చేరుకోవడానికి లొకేషన్ మ్యాప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.